అందరికీ నమస్కారం. గురువు గారు పత్రి గారికి కూడా ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు మనం చెప్పుకునే విషయాలు దేనికి సంబంధించినవి అంటే చివటం అమ్మవారి సందేశాలు. చివటం అమ్మవారి సందేశాలు. ఆవిడ యొక్క సందేశాల యొక్క సారం మనం తెలుసుకుందాం. ఎంచేతంటే ఈ చివటం అమ్మవారు ఒక అవధూత. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పక్కనే చివటం అనే గ్రామంలో ఉండేది. ఆవిడ ఎక్కువ సాధన చేసుకునేది. చాలా తీవ్రమైన సాధనే ఆవిడ చేసేది. ఆవిడ సాధన చేస్తూ ఉంటే అందరూ కాస్త డిస్టర్బ్ చేస్తారని, లేకపోతే ఏదో సాధారణంగా ఎక్కడైనా ఎవరైనా సాధనలు చేస్తుంటే వీళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళ కోరికలు ఇవన్నీ అడుగుతూ ఉంటారు. వాళ్ళని సరిగ్గా సాధన చేయనివ్వరు. అందుకని మరి కొంతమంది వాళ్ళు అంత గొప్ప సాధకులైనా కూడా కొంచెం ఏ పిచ్చి వాళ్ళ కిందో లేకపోతే ఇంకోటి దేని కిందో వాళ్ళు నటిస్తూ ఉంటారు. అలాగే ఈవిడ కూడా పిచ్చిదానిలాగే ప్రవర్తించేది. అక్కడ ఆ పిల్లలు వాళ్ళు గేలి చేస్తూ ఉంటే రాళ్ళు అయ్యి ఎసరడం ఇవన్నీ చేసేది. ఆవిడ చూసి ఆ ఊళ్ళో వాళ్ళంతా ఈవిడ పిచ్చిదే అని అనుకునేవారు. కానీ ఆవిడ ఆ పక్కనే ఉండే శ్మశానంలోకో లేకపోతే వేరే ప్రదేశంలోకో వెళ్ళిపోయి తీవ్రమైన సాధన చేసేది. ఆవిడ జీవించి ఉన్నంతసేపు ఆవిడని సరిగ్గా ఎవరూ అర్థం చేసుకోలేదు. కానీ ఆవిడ శరీరం వదిలిన తర్వాత చాలామందికి అర్థమైంది ఈవిడ సామాన్యురాలు కాదు, చాలా శక్తివంతురాలు అని చెప్పి. అంచేత తర్వాత ఆవిడ పేరుతో ఒక ఆశ్రమం కూడా అక్కడ నిర్మించడం జరిగింది. నేను కూడా ఒకసారి సందర్శించడం జరిగింది ఈ మార్గంలోకి వచ్చాకే. అంతకుముందు అంత ఐడియా ఏమీ లేదు, కానీ ఈ మార్గంలోకి వచ్చాక సందర్శించడం జరిగింది. సరే, నాకు అలవాటు ఏంటంటే ఏ గొప్పవారి ఆశ్రమానికి వెళ్ళినా, యోగులు కానీ, ఋషులు కానీ, మహర్షులు కానీ, లేకపోతే ఏ స్వామీజీలు కానీ, ఎవరి ఆశ్రమానికి వెళ్ళినా నేను ఒకటే చూస్తూ ఉంటాను. ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన సందేశాలు ఏమిటి? వాళ్ళు ఏమైనా పుస్తకాలు రాశారా? లేకపోతే వాళ్ళు చెప్పిన సందేశాలు అక్కడ ఏమైనా మనకి ఉన్నాయా? అవే నేను చూసేవాడిని. సాధారణంగా అక్కడ ఉన్న భక్తులు కానీ ఎవరైనా ఏమంటారంటే వాళ్ళ మహత్యాల గురించి చెప్పేవారు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మహత్యాలు మనకేమీ ఉపయోగం లేదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎన్ని మహత్యాలు ఉన్నా మనకేంటి ఉపయోగం? అంతటి గొప్పవాళ్ళు చెప్పినటువంటి సందేశాలు అవి మనకెంతో ఉపకరిస్తాయి, లాభం కలిగిస్తాయి. వారికి శక్తులు ఉన్నాయి, మహత్యాలు ఉన్నాయి. మనకి వాటి వల్ల ప్రయోజనం లేదు. మనము శక్తులు అయ్యి సంపాదించుకుంటే మనము గొప్పవారి కింద లెక్కవే. మరి వాళ్ళు ఆ స్థాయికి ఎలా ఎదిగారు అంటే ఎంతో గొప్ప ఈ ధ్యాన సాధన చేసే వాళ్ళ ఆ స్థాయికి ఎదగడం జరిగింది. అంచేత వాళ్ళు ఎన్నో సత్యాలు తెలుసుకుని ఉంటారు, ఎన్నో సృష్టి రహస్యాలు వాళ్ళు తెలుసుకుంటారు. అంచేత అవి మనం తెలుసుకుంటే వాటి ద్వారా మనము ఎదగడానికి, మనము గొప్పవాళ్ళు కావడానికి, మనము వాళ్ళ స్థాయిలో జీవించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే నేను ఎక్కువ ఎవరి ఆశ్రమానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా
వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చే సందేశాలేంటి అన్న దాని మీద ఎక్కువ దృష్టి పెడతారు. కొంతమంది ఎక్కువ పుస్తకాలు రాస్తారు. కొంతమంది పుస్తకాలు తక్కువ రాయొచ్చు. కొంతమంది ఎక్కువ సందేశాలు ఇస్తారు. కొంతమంది తక్కువగానే ఇవ్వచ్చు సందేశాలు. కానీ తక్కువ ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా అంతటి స్థాయిలో ఉన్నవాళ్ళు ఇచ్చేటువంటి సందేశాలు చాలా అర్థంతో కూడుకొని ఉంటాయి. అంతరార్థాలతో ఉంటాయి. మరిది ఎవరికైనా ఉపకరిస్తది. ఇంచేతంటే ప్రపంచాన్ని ఇప్పుడు మనం చూస్తే అందరూ ఎంతో దుఃఖంలో ఉన్నారు. అంటే రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో రకమైన సమస్య. అందులోంచి ఎలా బయటపడాలో తెలియని స్థితిలో ఉన్నారు. అంచేత రకరకాల గురువుల్ని, మరి వారికి నచ్చిన దేవుళ్ళని, లేకపోతే నచ్చిన మతంలో అనుసరించడం, వాళ్ళని కలవడం, చేయడం ఇవన్నీ చేస్తూ ఆ దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నం చేస్తున్నా అందులోంచి బయటపడలేరు. అంచేత ఏంటి అంటే ఈ మహానుభావులంతా కూడా వాళ్ళు ఆ జీవితంలో వాళ్ళు చేసే సాధనలు, వాళ్ళు చేసే తపస్సు ఇవన్నీ కూడా దేనికోసము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దుఃఖం ఎలా తొలగించుకోవాలి, దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అన్నది తెలుసుకోవడానికే. బుద్ధుడు కూడా అంతే కదా, రాజ్యాన్ని కూడా వదిలిపెట్టేశాడు ఆయన. ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళని చూసి, అరే ఏ దుఃఖం లేకుండా జీవించడం సాధ్యం కాదా అని ఆలోచించి ఆ రహస్యం తెలుసుకోవడానికి మరి ఆయన అన్ని వదిలిపెట్టి, భార్య పిల్లల్ని, రాజ్యాన్ని అన్నిటిని వదిలిపెట్టి మరి వెళ్ళడం జరిగింది. మరి చివరికి ధ్యానం చేసి ఆయన ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు. మరి ఆయన ఎన్నో సందేశాలు ఇచ్చాడు. ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని పంచిపెట్టాడు. ఎన్నో పుస్తకాలు వచ్చినాయి ఆయన సందేశాల నుంచి. అంచేత అలా ప్రతి ఒక్కళ్ళు సందేశాలు ఇస్తూ ఉంటారు. మనం కృష్ణుడిని తీసుకున్నాం, భగవద్గీత ద్వారా ఎంత సందేశం ఇచ్చారైనా. అలా జీసస్ క్రైస్ట్ బైబిల్ ద్వారా, మహమ్మద్ ప్రవక్త మరి ఖురాన్ ద్వారా, గురు గ్రంథ్ సాహిబ్ మరి ఈ దాంట్లో పంజాబ్లో మనం చూస్తే కనుక గురునానక్ ఇన్ని అద్భుతమైన సందేశాలు ఇవ్వడం జరిగింది. అంచేత ఏంటి అంటే అవి మనకు కావాలి, అవి మనం అధ్యయనం చేయాలి, వాటిలో సారాన్ని గ్రహించాలి, దానికి అనుగుణంగా మనం జీవించే ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పుడు మనకి పత్రి గారు, ఆయన కూడా ఎన్నో పుస్తకాలు చదవడమే కాదు, ఇంతకు ముందే గొప్ప తపస్సంపన్నులైన, గొప్ప జ్ఞానాన్ని సంపాదించారు, పరాకాష్ఠకు చేరుకున్నారు ఆయన. మరి ఆయన లోకంలో అందరి కోసం ఎన్నో సందేశాలు, ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో సందేశాలు ఇచ్చారు. అవన్నీ అందరికీ ఎంతో ఉపకరిస్తున్నాయి. మరి ఆయన పుస్తకాలు చదివే కదా ఎంతో మందిలో ఎంతో మార్పు వస్తుంది. గట్టిగా మాట్లాడాలంటే నేను కూడా పత్రి గారి పుస్తకాలు చదివిన తర్వాతే నాలో ఇంత మార్పు వచ్చింది. మొత్తం నాకున్న వ్యాపారాలు అన్నీ వదిలేయడం ఏంటి, అన్నిటినీ పక్కన పెట్టి మరి పత్రి గారిని అనుసరించడానికి, ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి ముఖ్య కారణం పత్రి గారి యొక్క పుస్తకాలు నాకు బాగా ఇన్స్పైర్ చేసినాయి, ప్రభావితం చేసినాయి. నాకున్న ఎన్నో సందేహాలు క్లియర్ అయిపోయినాయి. అందుకే నేను పత్రి గారిని వదిలిపెట్టను. ఆ పత్రి గారు రాసిన పుస్తకాలు అంత గొప్పవి కాబట్టి ఎన్నోసార్లు చదివాను. ఒకసారి కాదు, 10 సార్లు కాదు, 20-30 సార్లు కూడా నేను చదవడం జరిగింది. అందుకే నేను అందరికీ ఒకటే సలహా ఇస్తూ ఉంటాను. ఎవరైనా సరే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ముందు చేయవలసింది ఏంటి అంటే పత్రి గారి పుస్తకాలు చదవాలి.
ఎంత బాగా పత్రి గారి పుస్తకాలు అధ్యయనం చేస్తారో అంత సరైన విధంగా ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, ఈ స్పిరిచువాలిటీలో వాళ్ళు మంచి పురోగతి సాధిస్తారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. అంచేత నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కళ్ళకి. ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు కాదు. అన్నీ చదవచ్చు, తప్పేం లేదు. ఎవరైనా సరే ముందు పత్రి గారు రాసిన పుస్తకాలు చదవాలి. చాలా చాలా ముఖ్యం. కారణం ఏంటంటే ఆయన 50,000 అని ఎప్పుడో చెప్పారు. 50,000 పుస్తకాలు చదివాను నేను. ప్రపంచంలో అనేక మంది యోగులు, వీళ్ళు జ్ఞానులు అందరి పుస్తకాలు. ఇంకా ఇప్పటికి 1,00,000 దాటిపోయి ఉంటాయి చదివిన పుస్తకాలు. మరి ఇన్ని పుస్తకాలు చదివి అంతమంది ఇచ్చినటువంటి సారాన్ని మరి మనకి సింపుల్‌గా అర్థమయ్యే రీతిలో మనకైనా అందివ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. పత్రి గారి యొక్క పుస్తకాలు మనం చదివితే ఈ 50,000, 1,00,000 పుస్తకాలు చదవక్కల. వాటి యొక్క సారమంతా అందులోనే ఉంటుంది. కానీ పత్రి గారు అంటూ ఉంటారు, అందరి పుస్తకాలు చదవండి, అందరి పుస్తకాలు చదవండి. కానీ కొంచెం అర్థం కాని వాళ్ళు అది కూడా ఆయన చదవమన్నారు కదా, చదవాలి కదా అనుకుంటారు. కానీ నాకు ఖచ్చితంగా తెలుసు. పత్రి గారి పుస్తకాలు చదివితే అందరి పుస్తకాలు చదివినట్టే. అంతటి జ్ఞానము మనం తెలుసుకున్నట్టే. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పుస్తకాలన్నీ ఏది మనం చదవాలో అన్నీ సజెస్ట్ చేశారు ఆయన. అలాగే ఎంతోమంది. వేమన ఎన్నో పద్యాలు రాశాడు. అందులో సింపుల్‌గా మనకు ముఖ్యమైనవన్నీ ఏరిచ్చారు ఆయన. వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన చెప్పి కాళికాంబ సప్తశతి అని రాస్తే అందులో మనకు ముఖ్యమైనవి. భగవద్గీతలో చాలా సింపుల్‌గా. అలా శంకరాచార్యుల వారు రాసింది భజ గోవిందం. ఇలా వశిష్ఠుల వారి యోగ వాసిష్టంలో సింపుల్‌గా ఆయన మనకిచ్చారు. అంచేత పత్రి గారు రాసిన పుస్తకాలు చదివితే ఇంక మనకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. సమస్త జ్ఞానము ఆయన రాసిన పుస్తకాల్లో ఉంది. ఆయన సజెస్ట్ చేసినటువంటి పుస్తకాలు. ఆయన మొదట్లో సజెస్ట్ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే ఏదో అన్నీ చదవమంటున్నారంటూ ఏవో కనపడిన పుస్తకం అలా కొని చదువుతున్నారు ఏదో కొత్తది చదవాలని. కానీ నా లెక్క అవుతే అసల పత్రి గారి పుస్తకాలు చదివి అధ్యయనం చేసుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ జీవితమే సరిపోదు. చూడండి, ఆయన తులసి దళమే మనం తీసుకున్నట్లయితే ఎంత డీప్ మీనింగ్ ఉంటుందో. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క గ్రంథంలో ఉన్నటువంటి సారాన్ని మరి ఆ పేజీలో ఇమిడ్చారు ఆయన. అసలు అంతకు మించింది ఎంత గొప్ప పుస్తకం, గొప్ప గ్రంథం అంటే తులసి దళం. చదవాలది. అది ఒక్కసారితో చదివేది కాదు. మీరు ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలి. ఆయన ఇచ్చే ఒక్కొక్క పేజీ మనం ఎంతో లోతుగా అధ్యయనం చేసి మనం ఎంతనో గ్రంథమే రాయొచ్చు దాన్ని. అంతటి స్థాయిలో ఉన్నవాళ్ళు యొక్క గొప్పతనం ఏంటంటే గొప్ప గ్రంథాన్ని ఒక్క పేజీలో తీసుకురాగలరు. కావాలి అంటే ఒక్క పేజీలో ఉన్నదాన్ని ఒక గ్రంథంగా కూడా తయారు చేయగలరు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానం అది, ఆ నైపుణ్యం అది. అంచేత ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి పత్రి గారిని నేను చాలా బాగా స్టడీ చేశాను నేను. ఇంకేం అక్కర్లేదని సంగతి తెలుసు నాకు. అంచేతే ఊరికే కొన్ని సరదాగా అరే ఈ వేమన పద్యాలు చాలా బాగున్నాయి కదా పత్రి గారు సెలెక్ట్ చేసి, ఇంకా అట్లా ఏముంటాయని చెప్పి చూస్తే ఎన్ని తిరిగేసినా చివరికి ఆ సందేశమే వస్తుంది. ఓహో, ఇంకా ఇవన్నీ పడే బదులు ఆయన ఇవన్నీ చేసి మనకి అర్థమయ్యే రీతిలో వ్యాఖ్యానాలు కూడా చేసి ఇచ్చారు. అది చదివితే మనకు సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఇవన్నీ. అలాగే జీసస్ క్రైస్ట్ బైబిల్లో ఒక చిన్న పుస్తకం ఇచ్చారు. బైబిల్ అంతా చదివినోడికి అర్థం కాదు, కానీ పత్రి గారు ఇచ్చినటువంటి ఆ పుస్తకం చదివితే జీసస్ ఏం చెప్పాడో, జీసస్ ఏం బోధించాడో ఈజీగా మనకు తెలుస్తుంది. అలా ప్రతి ఒక్కరూ
ఇచ్చినటువంటి సందేశాన్ని పత్రి గారు మనకి అందించారు. అంచేత అవన్నీ చూసిన తర్వాతే నాకు అర్థమైంది. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్తే ఎక్కడ ఏ చోటుకి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ ఆశ్రమానికి వెళ్ళినా మనకు ముఖ్యంగా కావాల్సింది వారు ఇచ్చిన సందేశాలేంటి అన్న దాని మీద ఎక్కువ దృష్టి పెడతాను. అలాగే మరి అవధూత అయినటువంటి చెవిట అమ్మవారు మరి ఆవిడిచ్చినటువంటి సందేశాలు ఏమైనా ఉన్నాయా అని అక్కడ చూస్తే ఆవిడ మొత్తం పుస్తకాలు ఏమీ రాయలేదు, కానీ ఆవిడ చెప్పినటువంటి 10 ముఖ్యమైన సందేశాలు అక్కడే ఒక పెద్ద బోర్డు మీద రాయడం జరిగింది. అలాగా ఏయో కొద్దిపాటి సందేశాలు ఇస్తూ ఏదో కొద్దిగా రాశారు, కానీ ముఖ్యంగా నాకు బాగా ఆకట్టుకున్నది ఏంటంటే ఈ 10 సందేశాలు, ఈ 10 పాయింట్లు. ఈ 10 పాయింట్లు ధ్యానం గురించే చెప్పారు మేడం. ఆ అమ్మవారు, చెవిట అమ్మవారు ధ్యానం గురించే. ఆవిడ ధ్యానాన్ని డైరెక్ట్గా చెప్పలేదు, కానీ మర్మగర్భంగా మనకి దాని యొక్క సందేశాన్ని మనకి ఆవిడ ఇవ్వడం జరిగింది. ఆ సందేశం యొక్క అర్థమంతా ధ్యానం చేయమనే, ఏదైతే పత్రి గారు మనకి చెప్తున్నారో ఆ ధ్యానమే చేయమనే దాంట్లో ఆవిడ ఇవ్వడం జరిగింది. అంచేత ముందు మనం ఏం చేద్దామంటే ఆవిడిచ్చినటువంటి ఆ పాయింట్లన్నీ ఒక్కసారి తెలుసుకొని తర్వాత ఒక్కొక్క పాయింట్ గురించి కాస్త లోతుగా విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే అంత మహానుభావులు, అంత గొప్పవాళ్ళు ఒక్కొక్క మాట చెప్పారు అంటే, ఒక్కొక్క సందేశం ఇచ్చారంటే అందులో ఎంతో గూఢార్థం ఉంటుంది. ఆ గూఢార్థం తెలుసుకుంటే ఆ సందేశం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఊరికే 5 నిమిషాలు చదివేయచ్చు ఆ 10 పాయింట్లు, కానీ లోతుకి వెళ్తే ఎంత అర్థం ఉంటుందంటే అంత అర్థం ఉంటుంది. అంచేత మరి ఆవిడ ఇచ్చినటువంటి సందేశాలు దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఆవిడ చెప్పినటువంటి 10 పాయింట్లు చూద్దాం. ఆవిడ ఏమన్నారంటే, యోగం లేని జీవితం అంతా తప్పే అన్నారు. యోగం లేని జీవితం అంతా తప్పే. అలాగే ఆవిడ ఇంకో పాయింట్ చెప్పారు. ఏమిటంటే, పాదు పెట్టందే కాయ వస్తుందా? పాదు పెట్టందే కాయ వస్తుందా? పాదు పెట్టకుండా కాయ ఎలా వస్తుంది? విత్తనం నాటకుండా మొక్క ఎలా వస్తుంది? మొక్క లేకుండా కాయ ఎలా వస్తుంది? ఇంకొక పాయింట్ ఆవిడ చెప్పింది ఏంటంటే, ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే ధ్యాన సాధననే దుక్కి దున్నాలి. ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే ధ్యాన సాధననే దుక్కి దున్నాలి. అలాగే ఆవిడ ఇంకా ఏం చెప్పారంటే, ధ్యానం బంగారు ముద్ద లాంటిది, ధ్యానానికి మించింది లేదు అన్నారు. ధ్యానం బంగారు ముద్ద లాంటిది, ధ్యానానికి మించింది లేదు అన్నారు. ఇవన్నీ ఇంకా లోతుగా మనం తెలుసుకుందాం. ఇంకా ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే, మన నీడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనీకూడదు. దృష్టి పైకి పోనీకూడదు. మన నీడ పడేంత మేర తప్ప దృష్టి పైకి పోనీకూడదు. ఇంకొక 6వ పాయింట్ ఆవిడ చెప్పింది ఏంటంటే, కన్ను పెద్ద గుమ్మం, నోరు చిన్న గుమ్మం. నోరు చిన్న గుమ్మం. 7వ పాయింట్ ఆవిడ ఏం చెప్పారంటే, వినడం కూర అంత వినాలి, ధ్యానం అన్నమంత చెయ్యాలి. వినడం కూర అంత వినాలి,
ధ్యానం అన్నమంతా చెయ్యాలి. ఇంకొక పాయింట్ ఆవిడ చెప్పేది ఏంటంటే, చాలా అద్భుతమైన పాయింట్లు ఇయన్నీ. మనం తెలుసుకుందాం లోతుగా. తిరిగితే తెప్పలు, కూర్చుంటే కుప్పలు. తిరిగితే తెప్పలు, కూర్చుంటే కుప్పలు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే 9వ పాయింట్. శ్వాస మీద ధ్యాస ఉంచి కూర్చో. మనసు తిరిగి తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుంది. శ్వాస మీద ధ్యాస ఉంచి కూర్చో. మనసు తిరిగి తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుంది. కళ్ళు మూసుకోగానే ఎన్ని ఆలోచనలు వస్తాయి. అటు పరిగెడతాది, ఇటు పరిగెడతాది. మళ్ళా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే ఏం చేస్తుంది ఇంకా? అదే నిలుస్తుంది అప్పుడు. ఆవిడ చెప్పిన దాంట్లో 10వ పాయింట్ ఏంటంటే, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటూ పోతే చివరకు మిగిలేది అసలైన నేను. ఆ నేనే భగవంతుడు. ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటూ పోతే చివరకు మిగిలేది అది అసలైన నేను. ఆ నేనే భగవంతుడు. అది. అంతా కూడా ధ్యానం గురించే. అది చేయగా చివరికి ఇది మనకు అర్థమవుతుంది. మనము ఈ శరీరాన్ని నేనని, మనసు నేనని, బుద్ధి నేనని ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటాం. కానీ కొంచెం మనం విశ్లేషణ చేస్తూ ఉంటే ఇది నేను కాదు, ఇది నేను కాదు అన్నది అర్థమవుతూ ఉంటుంది. చివరికి ఒక నేను మిగులుతుంది. ఆ నేనే భగవంతుడు అన్నది తెలుస్తుంది. మిగతా అన్ని నేను కాదని తెలుస్తుంది. చివరికి ఒక నేను ఉంటుంది. ఓహో! ఆ నేనే భగవంతుడు అన్నమాట అన్న విషయం మనకు తెలుస్తుందన్నమాట. ఇలాగా మనకి 10 పాయింట్లు ఇవన్నీ ఇంచుమించు ధ్యానానికి సంబంధించినవే. ధ్యానం గురించి వివరించినవే. ఇంచేతది మళ్ళా మనం ఇంకొక్కసారి ప్రతి పాయింట్ లోతుగా విశ్లేషణ చేసుకుందాం. యోగం లేని జీవితం అంతా తప్పే. ఆవిడ మొట్టమొదట చెప్పింది. మీరు చూడండి, యోగం లేని జీవితం అంటే యోగి కాకపోతే, యోగ సాధన లేకపోతే, ఇంకా ఆ యోగ సాధన చేయకపోతే, యోగి కాకపోతే ఆ జన్మ వేస్ట్ అన్న. జీవితం అంతా తప్పే. ఆ జన్మలో వాడు ఎన్ని చేసినా సరే, ఎన్ని కోట్లు ఖర్చుపోయి సంపాదించినా సరే, ఎన్ని పదవులు సంపాదించినా, ఎంత గొప్ప ఉద్యోగం చేసినా ఆ జీవితం అంతా వేస్టే అన్నారు. ఎంత అర్థం ఉందో చూడండి. మరి మనం కనుక గమనించినట్లయితే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడే పతంజలి మహర్షి, మరి ఈ యోగ శాస్త్రానికి ఆయన పితామహుడు, ఆద్యుడు. ఆయనే మరి పూర్తిగా ఆ యోగం యొక్క గొప్పతనాన్ని, ఆ యోగం గురించి ఆయన వివరించడం జరిగింది, పతంజలి మహర్షి. అలా ప్రతి ఒక్కరూ యోగాన్ని అభ్యసించమని చెప్పారు. శంకరాచార్యులు వేరేటి, మరి భగవద్గీతలోనేటి ఎక్కడ చూసినా సరే ఒక
వేమన కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి అంతా వాళ్ళందరినీ యోగులే అంటారు. యోగత్వాన్ని మరి అధ్యయనం చేయడమే కాదు, సాధన చేయడమే కాదు, ఆ యోగత్వాన్ని పొందారు వీళ్ళంతా. అందుకే వాళ్ళంత గొప్పవాళ్ళయ్యారు. యోగం లేని జీవితంలో, ప్రాపంచికంలో ఎన్నెన్ని గొప్ప విజయాలు సాధించినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా ఏమీ ప్రయోజనం లేదు. చనిపోయిన కొద్ది కాలానికే వాళ్ళని మర్చిపోతారు. కానీ యోగి అయిన వాడు ఎన్ని వేల సంవత్సరాలైనా వాళ్ళని లోకం గుర్తుంచుకుంటుంది. మరి ఇప్పుడు ఎంతమందిని మనం గుర్తు తెచ్చుకుంటున్నాం ప్రపంచంలో యోగాన్ని అభ్యసించిన వాళ్ళందరినీ. అంచేత ఏంటంటే మరి చెవిటం అమ్మవారు ఈ విషయం గుర్తునే చెప్పలేదు. ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు. ఆవిడ యోగం లేని జీవితం తప్పు అని. అంచేత ఇది ఆవిడ చెప్పిన ఈ మాటలోని లోతు అర్థాలు మనం తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా యోగి అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. పత్రి గారు కూడా మనకు చెప్పేదంతా యోగి అవ్వమనే, యోగాన్ని అభ్యసించమనే. మరి ఆవిడ యోగం లేకపోతే జీవితం అంతా తప్పని అన్నారు ఆవిడ. అంచేత యోగి యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారో చూద్దాం. ఆయన 6వ అధ్యాయంలో 46వ శ్లోకం, 6వ అధ్యాయంలో 46వ శ్లోకం ఏమిటంటే ఆ శ్లోకం, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యో మతోధిక కర్మభ్యోధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున అని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. అంటే దీని యొక్క తాత్పర్యం ఏంటంటే తాపసి కంటే యోగి గొప్పవాడు, జ్ఞాని కంటే యోగి గొప్పవాడు, కర్మలు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు. అందుచేత అర్జున యోగివి కా అంటే ధ్యాన యోగివి కా అన్నాడు. యోగి అంటే ధ్యానం చేసేవాడే యోగి. ఎవరు ధ్యానం చేస్తే వాళ్ళు యోగి. అందరికంటే భూమి మీద ఉన్నటువంటి ఇన్ని కోట్ల జనాభాలో ఎవరైతే యోగి అవుతాడు అంటే ధ్యానం చేస్తాడో వాడే గొప్పవాడు. ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ గొప్పవాడు. అంచేత అర్జునుడికి యోగి అవ్వమని చెప్పాడు ఆయన. అంతేగాని నువ్వు రాజ్యం సంపాదించో, నువ్వు చక్రవర్తి అవ్వు, రాజ్యభోగాలు అనుభవించు, ఇలా చెప్పలేదు. గీత అర్జునుడు బోధిస్తూ అర్జునుడికి ఇచ్చిన సలహా ఏమిటి అంటే యోగివి కా అని చెప్పాడు. యోగి అవ్వు, వాడికంటే గొప్పవాడు ఎవడు లేడు భూమి మీద. ఆ ప్రయత్నం చెయ్యి, ఆ ధ్యానాన్ని చెయ్యి అన్నాడు ఆయన. మరి కృష్ణుల వారు ఇచ్చినటువంటి సలహా మరి తప్పెలా అవుతుంది? అంతటి గొప్పవాడు ఇచ్చినటువంటి సలహా ఆ పని చేస్తే ఎవరైనా గొప్పవాళ్ళు అవుతారు. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. మనం అనుకుంటాం లోకంలో ఆడు గొప్పవాడు, ఈడు గొప్పవాడు, ఆడు గొప్పవాడు. కాదు కాదు. ఎందుకంటే ఎన్నో రకాల సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల గురువులను ఆశ్రయించి రకరకాల సాధనలు, అధ్యయనాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కృష్ణుడు ఏమన్నాడంటే వాళ్ళందరికంటే కూడా ధ్యానం చేసే యోగే గొప్పవాడు అని ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ ఒక్కసారి తెలుసుకుందాం దీంట్లో. ఎందుకంటే చెవిట అమ్మవారు
ఆ మాట చెప్పారు అంటే ఇందులో ఎంతో లోతు మీనింగ్ ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. స్పష్టంగా చెప్పారు ఆవిడ. యోగం లేని జీవితం అంతా తప్పే. అది తెలుసు కాబట్టి ఆవిడ అది చెప్పింది. ఆ పనే ఆవిడ చేసింది. అదే అందరికీ చెప్పింది. మరి కృష్ణుడు కూడా అర్జునుడికి ఇచ్చిన సలహా ఏమిటి అంటే, "నువ్వు యోగివి కా నాయనా" అని చెప్పన్నాడు. యోగి అంటే ఎవరు యోగి? ధ్యానం చేసేవాడే యోగి. శ్వాస మీద ధ్యాస ఉంచి ఎవరైతే ధ్యానం చేస్తారో వాడే గొప్పవాడు. అంచేత ఆయన ఏం చెప్పారంటే, తాపసి కంటే యోగి గొప్పవాడు అని చెప్పారాయన. అంటే తాపసి అంటే జపతపాలు చేసేవాడు. మనకి జపాలు చేసేవాళ్ళు మనం ఎంతో మందిని చూస్తున్నాం. నామ జపము, మంత్ర జపము, రూప జపము ఇలా రకరకాల జపాలు చేసేవాళ్ళు మనం చూస్తున్నాం. అలాగా అటువంటి వాళ్ళందరికంటే యోగి గొప్పవాడు. అలాగే తపస్సు చేసేవాడి కంటే, తపస్సు అంటే రకరకాల భంగిమలతో శరీరాన్ని శుష్కింప చేసుకునేవాళ్ళు. మనం చూస్తున్నాం. అరణ్యాల్లో, హిమాలయాల్లో ఎంతోమంది ఒంటి కాళ్ళ మీద నిలబడడం, మరి 2 చేతులు పైకెత్తడం, ఇలా ఎండలో కూర్చోవడం, నీళ్ళల్లో ఉండడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి భంగిమలతో ఉండేవాళ్ళని మనం చూస్తున్నాం. కానీ ఇలాంటివి చేసేవాళ్ళ కంటే కూడా యోగి అంటే ధ్యానం చేసేవాడే గొప్పవాడు అని చెప్పి మరి శ్రీకృష్ణుల వారు ఎంత స్పష్టంగా చెప్పారో. అంతేకాదు ఇంకా ఆయన ఏమన్నారంటే, జ్ఞాని కంటే కూడా యోగే గొప్పవాడు అన్నారాయన. జ్ఞాని కంటే కూడా యోగే గొప్పవాడు. జ్ఞాని అంటే పుస్తక జ్ఞానం, పండిత జ్ఞానం. మనకు చూడండి చాలామంది పండితులు, ఎంతోమంది ఉన్నారు పండితులు. సంస్కృతంలో ఆ భాష తెలియడం వల్ల సంస్కృతాన్ని నేర్చుకుని, ఎందుకంటే పూర్వపు గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. అంచేత వాళ్ళు ఆ సంస్కృతాన్ని నేర్చుకుని, ఆ పాండిత్యాన్ని సంపాదించి, మరి అయన్నీ ఎదురుగుండా పెట్టుకుని, చదువుతూ వాటి అర్థాలు చెప్తూ ఉంటారు. అలాగా ఆ జ్ఞానం కలవాడి కంటే కూడా యోగి గొప్పవాడు అని చెప్పాడాయన. అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, అంటే ధ్యానం చేసేవాళ్ళు మరి నిజంగా అంత సంస్కృతం రావాల్సిన పని లేదు. అంత పెద్ద పెద్ద గ్రంథాలకి అర్థాలు చెప్పాల్సిన పని లేదు. అలా చెప్పే వాళ్ళకంటే కూడా ఈ ధ్యానం చేసేవాడే చాలా చాలా గొప్పవాడని శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. అర్థం చేసుకోండి. మనకేం చదువు రాదు, లేకపోతే ఇది రాదు, అది రాదు అని అనుకుంటాం. లేకపోతే మనకి ఆ గ్రంథాలు మనం చదవలేం, అవి చదివితే మనకు అర్థం కాదని. ఏమీ అవసరంలా. ధ్యానం చెయ్యి. నిన్ను మించినోడు ఎవడు లేడు. అదే చెప్పారాయన శ్రీకృష్ణుల వారు. అంచేత ఇది బాగా తెలుసుకోవాలి. జ్ఞాని కంటే యోగి గొప్పవాడు అని అర్జునుల వారికి కృష్ణుడు చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఆయన ఏం చెప్పారంటే, కర్మలు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు అన్నాడు. కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలు, యజ్ఞ యాగాది కర్మలు ఇలాంటివి చేస్తూ ఉంటారు లోకంలో. నిత్యము చేసేది సంధ్యావందనం, గాయత్రి పఠనం, ఇలాగా ఎన్నో ఎన్నో రకాల ఎన్నో నియమాలతో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. సూర్య నమస్కారాలు ఇలాగా. అలాగే యాగాది యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా గొప్పవని చేస్తూ ఉంటారు చాలామంది. కానీ
ఇలాంటివి చేసేవాళ్ళ కంటే సహజంగా మీరు చూడండి, ఏదైనా ఒక యాగం గాని, యజ్ఞం జరుగుతూ ఉంటే చాలామంది ఎళ్తారు చూడ్డానికి. వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని, వాళ్ళేదో అక్కడ సమర్పించి, అక్కడ ఏదైనా ప్రసాదం ఇస్తే అది తీసుకొని, జీవితం ధన్యమైపోయిందనుకుంటారు. అంటే చూస్తేనే ధన్యమైపోయిందనుకుంటాడు. కానీ ఆ యాగం, ఆ యజ్ఞం మరి నడిపించేవాడు ఎంత గొప్పవాడు. వాడు ఎంత ఖర్చు పెట్టి దాన్ని చేయగలుగుతున్నాడు. చూడడమే కాదు, చేసేవాడు. వాడు ఇంకెంత గొప్పవాడు అని మనం అనుకుంటాం. మనకు కూడా అలాంటి అదృష్టం ఉంటే ఎంత బావుండని. కానీ కృష్ణుడు ఏం చెప్పారంటే, అలా చేసేవాడి కంటే కూడా యోగే గొప్పవాడు. అంటే ధ్యానం చేసేవాడు. నువ్వు చేయలేకపోవచ్చు అన్ని లక్షలు, కోట్లు పెట్టి. కానీ నువ్వు ధ్యానం చేస్తే వాళ్ళందరికంటే గొప్పవాడు. కింద నువ్వు అవ్వగలుగుతావు అని కృష్ణుల వారు చెప్పడం జరిగింది. మరి అంచేత కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఈ భూమి మీద ఇన్ని రకాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే యోగాన్ని అభ్యసించే అంటే ధ్యానం చేసే వాడే చాలా గొప్పవాడు అని ఆయన చెప్పాడు. చెప్పి చివరికేమన్నా అంటే, అర్జున నువ్వు యోగివి కా అని చెప్పన్నాడు. తస్మాత్ యోగి భవ అర్జున అని చెప్పాడు ఆయన. వెంటనే యోగి అవ్వడానికి ప్రయత్నం చేయి. లేట్ చేయకు, నీ జీవితాన్ని వేస్ట్ చేయకండి. అది అంత గొప్పవాడు యోగి అని ఆయన భగవద్గీతలో వివరించడం జరిగింది. అంటే ధ్యానం చేయమని. మరి ధ్యానం చేయడం అంటే అసమస్య. ఊరికే కళ్ళు మూసుకోవడమే కాదు కదా. రకరకాలగా పరిగెడుతున్నటువంటి మనసును అదుపు చేయాలి. ఎంతో కష్టపడాలి. అసమస్య కాదు. గట్టిగా మాట్లాడితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మానవుడు చేసే అన్ని రకాల పనుల కంటే కూడా కష్టమైన పనేది అంటే ధ్యానంలో కూర్చోవడమే. కారణం ఏంటంటే, ధ్యానం ద్వారా మానవుడు ఎవ్వడూ సాధించలేనివి 2 సాధిస్తున్నాడు. ఏంటంటే, 1 నోరును అదుపులో పెడుతున్నాడు. 2 మనసును అదుపులో పెడుతున్నాడు. చూడండి, ఎవరైనా సరే మాట్లాడకుండా ఉండగలరా? అస్సలు ఉండలేరు. చాలా కష్టం. ఆవేశం వచ్చేస్తుంది ఆ మాటలు వింటుంటే. మీరు ట్రైన్స్‌లో గాని, బస్సులో గాని వెళ్తూ ఉంటే పక్కోళ్ళు మాట్లాడుతుంటే ఆళ్ళ మాటలో మీరు దూరిపోతారు. ఆడు పాటలాడు పాడుతున్నాడు మనకెందుకని ఊరుకోరు. తాను మాట్లాడాలనుకుంటారు. ఎందుకంటే ఆ నోరు అదుపులో ఉండదు. మనకి సంబంధం లేదు ఆ డిస్కషను. అయినా సరే మనం అందులో దూరతాం. మౌనంగా ఉండమంటే ఎంతమంది ఉండగలరు చెప్పండి? చూసుకోండి కావాలంటే ఎవరైనా. నేను ఒక గంట ఎటువంటి పరిస్థితిలో మాట్లాడకుండా ఉండగలను అని అనుకుని ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓ పూట ఉండడానికి చూడండి. ఓ రోజు ఉండడానికి చూడండి. మరి రమణ మహర్షి జీవితమంతా మౌనంలో ఉన్నాడే. అవతార్ మెహర్ బాబా ఆయన అంతేగా. అంచేత పత్రి గారు కూడా ఆయన చెప్తారు 95లో ఓ సంవత్సరం మౌనంలో ఉన్నారట ఆయన. మరి అలా ఉండడం అంటే అంత ఆషామాషిగా చెప్పడం తేలికే ఉండొచ్చని. నోరుని అదుపు చేయడం అంటే. మరి నోరుని అదుపు చేయడమే అంత కష్టమవుతే, ధ్యానము అంటే మనసుని అదుపు చేయాలి. ఆలోచన లేకుండా కూర్చోవాలి. అదెంత కష్టం. అంచేత ఆ రెండిటిని అదుపు చేసుకోగలిగే మార్గమే ఇప్పుడు మనం చేసే పత్రి గారు మనకు అందించే శ్వాస మీద ధ్యాస.
ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేవాళ్ళు అంత గొప్పవాళ్ళు. అంచేతంటే ఎవరైతే తెలుసుకొని ధ్యానాన్ని బాగా చేస్తారో, అంటే నోటిని అదుపు చేస్తారో, మనసుని అదుపు చేస్తారో వాడిని మించినోడు ఉండడు. అంటే వాడే యోగి. రెండిటిని అదుపు చేసిన వాడే యోగి. వాడే గొప్పవాడని కృష్ణుల వారు చెప్పడం జరిగింది. అప్పుడు అర్జునుడు అడిగాడు, సరే నువ్వు చెప్పావు, బాగానే చెప్పావు, కానీ ఆయన ఏమన్నాడంటే, ఇది ఎంత తేలికైన పని కాదు. గాలిని బంధించడం ఎంత కష్టమో మనసును బంధించడం కూడా అంత కష్టం. మరి అది చేయలేకపోతే ఎలాగని అడిగాడు. 6వ అధ్యాయంలో 38వ శ్లోకం ఏమిటంటే ఆ శ్లోకం, కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమిప నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణ పది అని చెప్పి ఈ శ్లోకం. దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ కృష్ణ, బ్రహ్మ మార్గంలో అంటే యోగ మార్గంలో స్థిరము లేని మూఢుడు, ఏహపరముల రెండింటికి చెడిన వాడి చెదిరిన మేఘము వలె నశించిపోడా ఏమి అని చెప్పన్నాడు. బ్రహ్మ మార్గం అంటే యోగ మార్గం, భగవంతుని మార్గం, సృష్టికర్త మార్గం. ఈ మార్గంలో అంటే ధ్యానం చేసేవాడు ఏమవుతుంది, ప్రారంభిస్తాడు, కూర్చోలేడు, మనసు బాగా చంచలంగా అయిపోతూ ఉంటుంది, ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి, కూర్చోనివ్వదు. అలా కొన్నాళ్ళు చేసి ఇంక మన వల్ల కాదని మానేస్తూ ఉంటాడు. అలా చేయడం వల్ల చివరికి ఎటుకోకుండా అయిపోతానేమో అని అడిగాడు. ఎవరు అంటే అర్జునుడు. ఉండదు, చేసి సాధిస్తే పర్వాలా, మధ్యలోనే ఆగిపోతే, ఈ లోపల శరీరం వదలవలసి వస్తే, చనిపోతే, ఇటు ప్రపంచంలో సంపాదించుకోలేక సుఖాలు అనుభవించక ఊరికే కూర్చుని అది సాధించలేక ఆ యోగత్వాన్ని పోతే ఏమిటి నా పరిస్థితి అన్నాడు. చాలా మందికి ఇదే సందేహం. ఈ ధ్యానం చేస్తూ ఏం చేయాలి నేను, ఎంతకాలం చేయాలి, ఈ డౌట్లు ఉంటాయి చాలా మందికి. నేను అసలు సాధించవలసింది ఏంటి, ఇలా కళ్ళు మూసి కూర్చుంటూ ఉండవేనా మన పని, ఇంకన్నీ నష్టపోవడమేనా అనేటువంటి సందేహం ఉంటుంది. అదే అడిగాడు అర్జునుడు, ఎటుపోకుండా అయిపోతానేమో అంటే దాని తాత్పర్యం ఏంటంటే, ఈ యోగ మార్గంలో స్థిరం లేకపోతే, అంటే పూర్తిగా సాధించలేకపోతే, ఈ ఇహంలో ఇక్కడ ఏమీ సాధించలేక చనిపోయిన తర్వాత పరంలోకి వెళ్తాను, ఇది పూర్తి కాకుండా అక్కడికి వెళ్ళి అక్కడ సాధించలేకపోతే ఎటు కాకుండా అయిపోతానేమో అని చెప్పి అర్జునుడు అడిగాడు. మరి ఎప్పుడైతే అర్జునుడు అలా అడిగాడో అప్పుడు కృష్ణుల వారు ఏం చెప్పారంటే, మనకి ఈ 2 శ్లోకాల ద్వారా చెప్పారండి. 6వ అధ్యాయంలో 41వ శ్లోకం, అలాగే 6వ అధ్యాయంలో 42వ శ్లోకం.
ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి దీంట్లో పూర్తిగా చెయ్యలేక ఎటు కాకుండా మధ్యలో ఇదైపోతే వాడి పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ప్రాప్య పుణ్య కృతాం లోకానుషిత్వ శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతం గేహే యోగభ్రష్టో విజాయితే. ఇది 6వ అధ్యాయంలో 41వ శ్లోకం. ఇంకా ఏమన్నారంటే, అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లతరం లోకే జన్మ అది చెప్పాడు ఆయన. అంటే దాని యొక్క తాత్పర్యం ఏంటంటే, అలాంటి యోగభ్రష్టుడు అంటే యోగ సాధన పూర్తి కాకుండా మధ్యలో శరీరం వదిలేసిన వాడు ఏమవుతాడు? మరణానంతరం చనిపోతే గనక పుణ్యాత్ముల లోకానికి వెళ్తాడు. ఆ పుణ్యలోకాలు పొందుతాడు. అక్కడ అనేక సంవత్సరాలు గడిపి ఆ పుణ్యాన్ని, ఆ భోగాన్ని అనుభవించి తర్వాత మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు పరిశుద్ధులైనటువంటి శ్రీమంతుల యొక్క గృహమందు పుట్టుచున్నాడు. అలా గడిపి ఏం చేస్తున్నాడంటే, బాగా ధనవంతుల యొక్క ఇళ్లల్లో వాడు పుడతాడంట. లేకపోతే జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశమందు, ఏ యోగి అవుతే గొప్పవాడని మరి కృష్ణుడు చెప్తున్నాడు. అలాంటి యోగత్వాన్ని అంటే అలా ధ్యానం చేసేవాళ్ళు ధ్యానుల ఇంట్లో జన్మిస్తున్నాడు. మరి నిజంగా కూడా ఇలాంటి జన్మ లోకంలో లభించడం మహాదుర్లభం అని చెప్పాడు. మహాదుర్లభం ఇటువంటి జన్మ లభించడం. అలా తదనంతర సాధన పూర్తి చేసుకుని మోక్షాన్ని పొందుతాడు. అదే ఆయన చెప్పింది. అంచేత చనిపోతే ఈ మార్గంలో, ధ్యాన మార్గంలో ధ్యానం చేస్తూ యోగికి లాభమే, ఆనందమే, పండగే. అందుకే మీరు చూడండి, కనుక గమనించినట్లయితే ఈ యోగత్వాన్ని అభ్యసించే వాళ్ళంతా చెప్పి చేస్తారు. అంటే ముందే చెప్పేస్తారు వాళ్ళు, నేను శరీరం వదిలేస్తున్నాను. మన పత్రి గారు గురువు గారు సదానంద యోగి ముందే చెప్పాడు ఆయన. అలాగే ఈ యోగత్వాన్ని అభ్యసించిన వాడు భోగి, భోగాలు కోరుకునేవాడు, సుఖాల కోసం చూసేవాడు, వాడు చెప్తే చేస్తాడు. వాడికి చావుంటే భయం. ఇంచేత ఎన్నో సంపాదించుకున్నాడు, లక్షలు కోట్లు సంపాదించాడు, ఎన్నో బిల్డింగులు ఎన్ని కట్టాడు, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చచ్చిపోతే ఎన్ని వదిలేయవలసి వస్తుంది కదా, తను కాకుండా పోతాయి కదా. అంచేత ఎన్ని వదిలేయడానికి చాలా భయపడతాడు. అందుకే ఏమాత్రం సృష్టి చేసినా లక్షలేటి కోట్లు కూడా, ఆ కోటీశ్వరులు కోట్లు కూడా ఖర్చు పెడతారు. కారణం ఏంటంటే తను సంపాదించుకున్నదంతా ఏమైపోతుందో అనేటువంటి వాళ్ళకి ఆ భయం. కానీ ఎవరైతే ఇటువంటి నష్టం జరగకుండా లాభమే పొందాలి అంటే మరి శ్రీకృష్ణుడు వారు చెప్పినట్టు ఈ ధ్యాన యోగ మార్గంలోకి వచ్చి ఆ ధ్యానం చేస్తూ ఒకవేళ మనం పూర్తిగా మనం అనుకున్నది సాధించలేకపోయినా, ఆ పూర్ణ జ్ఞానం పొందలేకపోయినా, ఆ పూర్ణ స్థితి మనం సాధించలేకపోయినా, మరణించిన తర్వాత మనం పరంలోకి వెళ్ళినప్పుడు పుణ్యాత్ముల లోకానికి, ఆ స్వర్గలోకాలకి చేరుకుంటారు. పుణ్యాత్ములు చేరుకునే లోకాలకి, ఆ లోకాల్లో అక్కడ ఆ పుణ్యాన్ని, ఆ భోగాన్ని అనుభవిస్తారు. తర్వాత వాళ్ళు ఏమవుతారంటే పరిశుద్ధులైనటువంటి శ్రీమంతుల గృహంలో, అపరిశుద్ధులు కాదు, పరిశుద్ధులు. శ్రీమంతులు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధులు అంటే ఎవరైతే ఈ మాంసం అది తినరో, నీచ కార్యాలు చెయ్యరో,
డబ్బులు ఉన్నవాళ్ళు అందరికీ ఉంటారు. డబ్బు ఉంటుంది కానీ, ఈ మాంసం తినడం, హింస చేయడం, చాలా రకరకాలైనటువంటి పనులు చేయడం ఇయన్నీ ఉంటాయి. అది కాకుండా నీతి నియమాలు పాటిస్తూ, ధర్మయుక్తంగా సంపాదిస్తూ, మరి పూర్తి శాకాహారులుగా ఉన్నటువంటి గొప్ప గొప్ప యోగుల గృహంలో మరి వాళ్ళు శ్రీమంతుల గృహంలో వాళ్ళు జన్మ తీసుకుంటారు. తీసుకొని వారి యొక్క సాధనని కొనసాగిస్తారు. ఇంచేతంటే సాధారణంగా ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు, ధ్యాన మార్గంలో ఈ ధ్యానం చేద్దామని చాలా ఆసక్తి ఉంటుంది చాలా మందికి. దీని యొక్క గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు, అసలు ఈ ఉద్యోగము ఇవన్నీ ఎందుకు నాకు, శుభ్రంగా ఈ ధ్యానమే చేసుకుంటే చాలు కదా అని ఉద్యోగాలు మానేద్దాం అనుకునేవాళ్ళు, వాళ్ళు చేసేవి మానేద్దాం అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మానేస్తే కొత్త రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. మరి సంపాదన వదిలేస్తే సంసారం ఎలా వెళ్తుంది, తన భుక్తి ఎలా అంచేత మరి అటువంటి పరిస్థితిలో దాన్ని కొనసాగిస్తూ చేసుకోవాలి. పూర్తిగా వాళ్ళు చెయ్యాలనుకున్నది పూర్తిగా చేయలేకపోతూ ఉంటారు. కానీ ఏమైనా సరే, ఎలాంటి అవాంతరాలు ఉన్నా, సంసారంలో సరైన సహకారం లేకపోయినా, భార్య చేస్తున్నప్పుడు భర్త సహకరించకపోయినా, భర్త చేస్తున్నప్పుడు భార్య సహకరించకపోయినా, పిల్లలు సహకరించకపోయినా, ఎవరు సహకరించకపోయినా, ఉన్నంతలో వాళ్ళు ఈ సాధన చేస్తూ ఉంటే మరు జన్మ అన్నది ఇటువంటి అవాంతరాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్గంలో ప్రతి ఒక్కరికి ఉన్న పెద్ద అవాంతరమే అంటే ఆర్థిక స్థితి. ఆ సంపాదించుకుంటేనే కానీ జరగదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నా కూడా భవిష్యత్తులో అటువంటిది ఏమీ లేని శ్రీమంతుల గృహంలో, ఇంకా ఆ శ్రీమంతుడికి అన్నీ ఉన్నాయి, వాడు ఇంకేం సంపాదించాలి, వాడు ఇంకేం చేయాలి, కావాల్సినంత ఉంది. అంచేత వాడి దృష్టి పూర్తిగా దీని మీదే పెట్టచ్చు, దీని మీద పెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అటువంటి జన్మ లభిస్తుంది అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. అలాగే గొప్ప జ్ఞానం ధ్యానం చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి నియమ నిష్టాలు ఇవన్నీ, శాకాహారులు ఇవన్నీ అయ్యి ఆ సాధన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటారో చిన్ననాటి నుంచే వాడికి ఈ ధ్యానం అబ్బుతుంది, అలవాటు అవుతుంది. అంచేత వాళ్ళు చిన్ననాటి నుంచే ఈ సాధన చేస్తూ మరి వాళ్ళకి కావాల్సింది ఈ జన్మలోనే పొందగలుగుతారు. ఇది మనకి స్పష్టంగా భగవద్గీతను బట్టి మనం తెలుసుకోవచ్చు. అంచేత ఈ ధ్యానం చేసే వాళ్ళకి ఏమీ నష్టం లేదు. చాలామంది నష్టం అనుకుంటారు. ఇది మానేసి మనం ధన సంపాదన మీదే దృష్టి పెడితే, మీరు చూడండి, ఎవడైనా సరే శరీరం వదిలేయాలిగా కొన్నాళ్ళకి. శరీరాన్ని వదిలేస్తాడు, చనిపోతాడు. ఇది సంపాదించే కోట్లు ఏమవుతాయి, అన్నీ పోతాయి కదా. కానీ దాని మీద అంత దృష్టి పెట్టకుండా ఎప్పుడైతే సాధన చేస్తారో వాళ్ళు కష్టపడక్కర్లేకుండా అలా శ్రీమంతుడి గృహంలోనే వాళ్ళు జన్మిస్తారు. జన్మించి ఇంకా వాళ్ళు సంపాదించే పనేముంది, ఇక్కడైతే సంపాదించాలి, అక్కడ సంపాదించే పనేముంది. అంచేత ఏంటి అంటే ఇవన్నీ ఇక్కడ ఎంత సంపాదించినా అది పోయేది. కానీ ఆ ధ్యానం చేయడం వల్ల, అలాంటి జన్మ రావడం వల్ల, అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి జన్మ రావడం వల్ల అద్భుతంగా తర్వాత సాధన పూర్తి చేసుకుని ఆ మోక్షాన్ని పొందుతారు. అంచేత యోగి అంటే ధ్యానం చేసే యోగి ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో నిజంగా వాళ్ళకి అది ఒక పండగ, గొప్ప ఆనందం. అంచేత ఏంటి అంటే ఏమీ బాధపడక్కల, ఏముంది నేనేం చేయలేకపోతున్నానేమో, ఏమీ చేసుకోవడానికి వీలేకుండా పోయింది,
వాడు ఏదో సంపాదించుకుంటున్నాడు, నాకు అది పోయింది, ఇలాగ అనుకుంటూ ఉంటారు కానీ బాధపడతారు. ఏమీ అవసరం లేదు. ఎవరైతే ధ్యానం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తులో ఉన్నతమైన లోకాలొస్తాయి చనిపోయిన తర్వాత. మీరు చూడండి, కర్మకాండలయి చేస్తారు. పిండాలయి పెడుతూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు. దేనికంటే ఊర్ధ్వలోక ప్రాప్తి అంటారు. కానీ వీళ్ళు చేసే ఈటి వల్ల ఏమీ లాభం లేదు గానీ, ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో ఖచ్చితంగా గొప్ప లోకాలు పొందగలుగుతారు. ఊర్ధ్వలోకాలు పొందగలుగుతారు. ఆ పుణ్యలోకాలు వాళ్ళు పొందగలుగుతారు. అదే శ్రీకృష్ణుల వారు చెప్పారు. మళ్ళా వచ్చే జన్మ కూడా గొప్ప జన్మ ఉంటుంది. అది. అంచేత మరి ఇయన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే యోగత్వం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అందుకే ఆవిడ చెవిటం అమ్మవారు చాలా స్పష్టంగా చెప్పారు. యోగం లేని జీవితం అంతా తప్పే అని చాలా చాలా స్పష్టంగా ఆవిడ చెప్పడం జరిగింది. అసమస్య కాదు ఆవిడ. ఇయన్నీ తెలుసుకున్నారు ఆవిడ. చూసేవాళ్ళకి ఆవిడ పిచ్చి ఆవిడలా ఉంటుంది కానీ, ఆవిడ దగ్గర ఎంత జ్ఞానం ఉంది, ఎంత సాధన చేసింది. ఈ అవధూతలందరూ పైకి అలాగే కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల అపారమైన జ్ఞానం ఉంటుంది, సాధన ఉంటుంది. అలా ఆర్భాటాలు పోరాళ్ళు. ఆ రకంగానే ఆళ్ళ సాధన కొనసాగిస్తారు. అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. మరి ఆ రకంగా ఎవరైతే ఆ సాధన అది చేస్తూ ఉంటాడో, మరి వాడు ఏం జరుగుతుంది అన్నది మనకి 6వ అధ్యాయంలో 45వ శ్లోకం. కృష్ణుల వారు ఏం చెప్పారంటే, ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధి కిల్బిషః అనేక జన్మ సంసిద్ధస్తో యాతి పరాం గతిం. 6వ అధ్యాయంలో 45 శ్లోకం. ఇక్కడ ఏం చెప్పారంటే, అలా ప్రయత్నించే యోగి పాపరహితుడై అనేక జన్మలందు చేయబడిన అభ్యాసంచే యోగ సిద్ధిని పొంది ఆ పిదప సర్వోత్తమమగు మోక్షాన్ని పొందుచున్నాడు అని చెప్పారు. అలా ప్రయత్నించి ఎవరితో ప్రయత్నిస్తారో ఆ యోగి పాపరహితుడైపోతాడు. చేసిన పాపకర్మలన్నీ రహితం చేసుకుంటాడు. పత్రి గారు చెప్తున్నారు కదా, ధ్యానం బాగా చేస్తే జ్ఞానం వస్తుందని. జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లితే కర్మలన్నీ దగ్ధమవుతాయని కృష్ణుల వారే చెప్పారు కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని. అంచేత ఎప్పుడైతే ఈ కర్మలన్నీ పోయినాయో, ఆ పాపరహితుడయ్యాడో, మరి ఆ రకంగా చేయడం వల్ల యోగ సిద్ధిని పొందుతాడు, యోగి అవుతాడు. అలాగా చివరికి మోక్షాన్నే పొందగలుగుతాడు. అది ఈ శ్లోకంలో 6వ అధ్యాయం 45వ శ్లోకం శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. అంచేత మరి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అసమస్య కాదు. యోగి అంటే సామాన్యుడు కాదు. ధ్యానం చేసేవాడు సామాన్యుడు కాదు, చాలా చాలా గొప్పవాడు. ప్రపంచంలో అందరికంటే ఎన్ని కోట్ల మంది ఉన్నా కోట్ల మంది కంటే ధ్యానం చేసే యోగి గొప్పవాడు. అందుకే పత్రి గారు ధ్యానం చేయి అంటారు. ఇంకేం చెప్పరైనా. ఇంకన్నీ అనవసరంనైనా, లేనివన్నీ నీకెందుకు, ఉండనివన్నీ నీకెందుకు, ఉండే గొప్ప స్థితి కోసం నువ్వు చూడు అంటారు ఆయన. ప్రతి ఒక్కరిని ధ్యానం చేయమంటారు. నీకు ఏహంలో లాభాలే కాదు, పరంలో కూడా లాభాలు ఉంటాయి. ఆ గొప్ప లోకాలు పొందడం కాదు, మరలా గొప్ప జన్మ వస్తుంది. అదే చెప్తూ ఉంటాను నేను. ధ్యానం బాగా చేస్తే, ఆ యోగాన్ని అభ్యసిస్తే 3 రకాల భవిష్యత్తులు బాగుంటాయంటాను నేను. ప్రతి మానవుడికి 3 రకాల భవిష్యత్తులు ఉన్నాయి.
3 రకాలు. ఈ జన్మలో ఉండే శాశ్వత జీవితం అది మన భవిష్యత్తు. తర్వాత శరీరం వదులుతాం. శరీరం వదిలేక శరీరం లేకుండా ఉంటాం పరలోకంలో. అది మన భవిష్యత్తే. అక్కడ మన జీవితం బాగుండాలి. అంతేకాదు కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత మళ్ళా జన్మ తీసుకుంటాం. అది మన భవిష్యత్తే. ఇలా 3 భవిష్యత్తులు ఉంటాయి. ఇక్కడ ఈ జన్మలో, ఇప్పుడున్న జన్మలో ఈ యోగాన్ని అభ్యసించడం వల్ల కర్మలన్నీ రహితమే, దుఃఖరహితుడవుతాడు, దుఃఖం నుంచి బయటపడతాడు, ఏ దుఃఖము ఉండదు. అంతేకాదు పైకి వెళ్ళినప్పుడు పుణ్యం పొందుతాడు. ఎవరైనా కోరుకునేది అదే కదా. అక్కడ కూడా గొప్ప భోగాలు అనుభవిస్తాడు. ఆ భవిష్యత్తు బాగుంటుంది. మరి అక్కడ గొప్ప గొప్ప వాళ్ళ సాంగత్యం పొందుతాడు. మంచి మంచి జ్ఞానం పొందే అవకాశం అక్కడ ఏర్పడుతుంది. అక్కడ తర్వాత వచ్చి మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు వాడికి టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీలో తర్వాత సాధన కొనసాగించుకునే అనుకూలమైనటువంటి కుటుంబంలో జన్మిస్తాడు. మరి ఆ శ్రీమంతుల గృహంలో కానీ యోగుల గృహంలో కానీ జన్మ తీసుకుని మరి చిన్ననాటి నుంచే ఆ సాధన పూర్తి చేసుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. మరి అలా ఆ చిన్నప్పటి నుంచే అంత సాధన చేస్తే మోక్షాన్ని పొందక ఏమవుతాడు? చేత ఈ ధ్యానం చేసే యోగికి అన్ని లాభాలే, అంతా లాభమే. లేకపోతే అన్నీ నష్టాలే, అంతా నష్టమే. అందుకే ఆ చివటం అమ్మవారు స్పష్టంగా చెప్పారు, యోగం లేని జీవితం అంతా తప్పే అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడే తెలివి తక్కువది కాదు. ఆవిడ ఏదో డబ్బు సంపాదిస్తే గొప్పవాళ్ళు అనుకుంటారు, ఏదో పదవులు సంపాదిస్తే గొప్పవాళ్ళు అనుకుంటారు. ఏమి శాశ్వతం? అవన్నీ ఉంటే అవి నిలబెట్టుకోవడానికి చెయ్యకూడని పనులు చేయాలి, తప్పులు చేయాలి, పాపాలు చేయాలి. వీడి శరీరం వదిలేక ఈ పాపాలే కూడా వస్తాయి. అంతకన్నా పదవులు డబ్బు ఏమి రావు. కానీ ఎవడైతే యోగి అవుతాడో, ఆ యోగం ద్వారా ధ్యానం చేస్తాడో మరి వాడికి మరి ఇటువంటి తప్పులు పాపాలు చేసే అవకాశమే ఉండదు. మరి ఇంకా వాడికి ఇంతకు ముందు జన్మల్లో ఉన్నటువంటి కర్మలు ఏమన్నా ఉంటే అన్నీ రహితం చేసుకుంటాడు. మరి గొప్ప శరీరం వదిలిన తర్వాత కూడా గొప్ప లోకాలకు వెళ్తాడు. మరల జన్మ తీసుకున్న ఆ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఇన్ని రకాల లాభాలు మరి దీంట్లో ఉన్నాయి. అందుకే యోగి అవమని కృష్ణుడే చెప్పాడు, పత్రి గారు చెప్పారు, పతంజలి మహర్షి చెప్పారు. ఇలా అందరూ చెప్తున్నారు. యోగం గురించే పత్రి గారు ఎక్కువ చెప్తూ ఉంటారు. యోగి అవమనే చెప్తారు. యోగి అయినవాడు యోగో భవతి దుఃఖ అని, దుఃఖాన్ని తొలగించుకుంటాడు యోగి అయినవాడు. యోగ కర్మసు కౌశలం. యోగి అయినప్పుడు నువ్వు చేసే కర్మలన్నీ గొప్పగా ఉంటాయి. గీతలో ఉన్నటువంటి అయ్యే చెప్తారు పత్రి గారు మన అందరికీ. అంచేత ప్రతి ఒక్కరూ మరి సాధన ధ్యానాన్ని చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నించాలి. ఎంత సాధన చేస్తే అంత అదృష్టవంతుడు. ఇది నేను అర్థం చేసుకున్నాకనే నేను మొత్తం నా వ్యాపారాలను ఆప్ చేసేసి గత 18 సంవత్సరాల క్రితం పత్రిక పరిచయం అయ్యాక మరి ఈ మార్గంలోనే పత్రి గారి స్థాయిలో కాకపోయినా ఈ మార్గంలో నేను కృషి చేస్తున్నాను. అంచేత చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ వదిలేశారనుకుంటారు. కానీ ఇవన్నీ వదలడం కాదు. ఇవన్నీ సంపాదించేవాడు పైకి వెళ్ళినప్పుడు అన్నీ ఎలాగ వదిలేస్తాడు? ఎప్పుడో వదిలేసేదేంటి? ఇప్పుడే వదిలేస్తే అదే చేశాను నేను. ఇంకెందుకు అవి తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ అవి సంపాదించడం? సంపాదించింది రాదు, చేసిన పాపాలు కూడా వస్తాయి. అందుకే అక్కడి నుంచి అవన్నీ వదిలేసి మేము ఈ 3 రోజులు భీమవరంలో 3 రోజుల క్లాసులు మేము ప్రారంభించాం. ప్రతి నెల 1, 2, 3 తారీఖులు. ఇలా మేము అర్థం చేసుకున్నది అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో
ఈ లాభం అందరూ పొందాలని కృష్ణుడు చెప్పాడు, పత్రి గారు చెప్తున్నారు. అలా మేము కూడా చెప్తున్నాం. తప్పనిసరిగా భీమవరం వస్తే ఖచ్చితంగా ఎవరైనా అద్భుతమైన లాభం పొందుతారు. ఈ ధ్యానంలో, ఈ యోగ మార్గంలో గొప్ప స్థితికి చేరుకుంటారు. గంటలు గంటలు చేయగలుగుతారు. సునాయాసంగా చేయగలుగుతారు. సుఖంగా కూర్చుంటారు. అసల కష్టమనే అనిపించదు. చేత ప్రతి ఒక్కరూ భీమవరంలో జరిగేది. అక్కడంతా ఉచితం. అకామిడేషన్ మీకేమీ లోటు లేకుండా ఉంటుంది. ఫుడ్డు అంతా మేమే చూసుకుంటాం. ఛార్జ్ అన్నది లేదు. మీరు వచ్చి వెళ్ళడమే. ఎన్ని నెలలైనా వచ్చి వెళ్ళొచ్చు. మీకు ఖచ్చితంగా మరి మీరు రావాలనుకున్నా, చేయాలనుకున్నా నా ఫోన్ నెంబరు 944030 09812. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా 944030 09812. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ క్లాస్కి రావచ్చు. చేత గుర్తుపెట్టుకోండి, చెవిట వారి సందేశాల గురించి తెలుసుకుంటున్నాం. ఆవిడ చెప్పిన ఒక్క పాయింట్ మరి మనం ఈ రోజంతా మనం చెప్పుకున్నాం. అలా ఇంకా ఎన్నో పాయింట్లు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ సెషన్లో మనం చర్చించుకుందాం, తెలుసుకుందాం. చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ మరి నెక్స్ట్ సెషన్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.